ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గతంలో సిఎల్పి నాయకునిగా పనిచేసి ప్రజా సమస్యలు తెలుసుకున్న బట్టి విక్రమార్క గారు, అలాగే గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఇంతకుముందే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వారు వచ్చిపోవడం జరిగింది. ఇవాళ పద్మశాలి మీటింగ్లు ఉండడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారికి, పెద్దలు బలరాం నాయక్ గారు, తోటి శాసనసభ్యులకు, పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించి రివ్యూ జరుగుతున్న సందర్భంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా నా ఆహ్వానం మేరకు ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా జిల్లా అభివృద్ధితో పాటు అనేక విషయాలు చర్చించుకొని ముందుకు పోవాలని, వచ్చే వేసవిలో మంచినీటి ఎద్దడి కానీ ఎలక్ట్రిసిటీ ఇబ్బంది లేకుండా ఇంకా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న జిల్లాగా ఖమ్మం జిల్లా మీ అందరికీ తెలుసు. దాని మీద చర్చించుకోవడం, ఇదే రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని, ఇప్పుడున్న గురుకులాలు చూడండి, మీరు ఏ రూమ్లో పోయినా 100 మంది 200 మంది పిల్లలు 5-6 కిరాయి ఇల్లు తీసుకొని 5-6 బాత్రూమ్లతో ఒక సంతోషం.